Hi, this is Lakshmi. Welcome to Body Grand Fitness Show. Today's the topic and PCOD ki ala cure చేసుకోవాలి ప్రాబ్లమ్. ఈ PCOD ప్రాబ్లమ్ క్యూర్ చేయాలంటే సింపుల్గా ఏంటంటే బెస్ట్ ఎక్సర్సైజ్ చెప్పొచ్చు. దాంతోపాటు డైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోవాలి. సో టుడే ఇస్ ఎక్సర్సైజ్తో పాటు ఏంటంటే టుడే ఇస్ ఓన్లీ ఫర్ సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు అనేది 9 to ఎవ్రీడే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల కంప్లీట్ ఫుల్ బాడీ అనేది వార్మింగ్ అప్ అవుతుంది. ఫుల్ బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతాయి. బాడీలో ఉన్న స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల 100% రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో టుడే ఇస్ డే 4 పీసీఓడి ప్రాబ్లం చేయాలంటే ఏ ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా ఇలా పీసీఓడికి సూర్య నమస్కారాలు చేయాలి అని చెప్తున్నాను. ఓకే, సో మీరు కూడా ఇంట్లో ఉండి ఇలా సూర్య నమస్కారాలు చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% మనకి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఉమెన్స్ అందరికి కూడా ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో రెడీ టు స్టార్ట్ ద సూర్య నమస్కారం అన్నమాట. ఈ సూర్య నమస్కారంతో పాటు ప్రాపర్గా డైట్ చేయండి. సూర్య నమస్కారం ఎన్ని చేసుకోవాలంటే సింపుల్గా చెప్పాలంటే రోజుతో పాటు ఎవ్రీడే అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, రెడీ టు స్టార్ట్ ఒక్కటి సూర్య నమస్కారాలు. ఫస్ట్ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఏంటంటే కీప్ యూ హ్యాండ్స్ అనమాట స్ట్రైట్ తీసుకొని ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. క్లోజ్ రైట్ కాన్సన్ట్రేషన్ అనమాట. టేక్ ద ఫుల్ ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి హ్యాండ్స్ని ఇలా తీసుకుని స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ స్ట్రెచ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా హ్యాండ్ ఫార్వర్డ్ టచ్ ద గ్రౌండ్. టచ్ ద గ్రౌండ్ చేసినప్పుడు ఈ నీస్ అనేది బెండ్ చేసినా పర్వాలేదు, లేదంటే లాక్ చేస్తే ఇంకా ఎక్కువ వెయిన్ స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. ఈ మొత్తం మ్యాక్సిమం స్ట్రెయిన్ వస్తుంది. అంటే ఈ స్ట్రెయిన్ అంటే హ్యామ్స్ట్రింగ్ మీద ఎక్కువ మనకి ఈ స్ట్రెచెస్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే కాబట్టి బిగినర్స్కి రాదు కాబట్టి స్ట్రైట్గా బెండ్ చేసుకోండి. బెండ్ చేసిన తర్వాత కీప్ యూ హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్ గ్రౌండ్కి టచ్ చేసిన తర్వాత రైట్ లెగ్ని వెనకాలకి స్ట్రెచ్ చేసుకోండి. రైట్ లెగ్ని వెనకాలకి స్ట్రెచ్ చేసి జస్ట్ అప్పర్ బాడీని పైకి లేపండి. ఇలా అప్పర్ బాడీ అంటే రెడీ టు ఫైట్ అనమాట, రెడీ టు రన్. అలా చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఇలా స్ట్రెచ్ చేసుకున్న తర్వాత అగైన్ లెఫ్ట్ లెగ్ని కూడా అలాగే వెనకాలకి స్ట్రెచ్ చేసుకుంటాం. స్ట్రెచ్ చేసిన తర్వాత ఇలా మౌంటైన్ పొజిషన్లో రండి. మౌంటైన్ పొజిషన్లో వచ్చినప్పుడు హెడ్ అనేది ఇన్సైడ్లో ఉండాలి. లెగ్స్ని లోపలికి చూస్తూ ఉండాలి ఇన్సైడ్లో. టచ్ ద ఫుట్ అనమాట. కొందరికి టచ్ ద ఫుట్ అవ్వదు. ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేసినట్లయితే తప్పలేదు. మ్యాక్సిమం హెడ్ ఇన్సైడ్ అవుతుంది. హెడ్ ఇన్సైడ్ అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్ చేసుకోవచ్చు, లేదంటే నీస్ బెండ్ చేసి డౌన్ అన్న చేసుకోవచ్చు. యువర్ విషయంలో ఇలా విష్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే కోబ్రా స్ట్రెచ్ కావాలి. ఈ కోబ్రా స్ట్రెచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి జస్ట్ అనమాట అక్కడి నుంచి మళ్ళీ అగైన్ మౌంటైన్ రావాలి. మౌంటైన్ వచ్చిన తర్వాత అగైన్ ఫస్ట్ ఏంటంటే రైట్ లెగ్ ఎంత స్ట్రెచ్ చేసాం కాబట్టి గో ఫర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకురావాలి. మిడిల్ ఆఫ్ ది హ్యాండ్. ఈ మిడిల్ ఆఫ్ ది హ్యాండ్లో మళ్ళీ రన్ టు రన్ లాగా మళ్ళీ సైక్లింగ్ లాగా రావాలి. ఇలా సైక్లింగ్ లాగా వచ్చి మళ్ళీ అగైన్ ఈ 2 లెగ్స్ కూడా తీసుకొచ్చిన తర్వాత అండ్ డైరెక్ట్గా అప్ బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత జస్ట్ టేక్ ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. మళ్ళీ అగైన్ ఫస్ట్ పొజిషన్లోకి రావాలి. సో ఇంట్లో ఉండి బేసిక్ ఎలాంటి సూర్య నమస్కారాలు చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% మనకి సూర్య నమస్కారం బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే పీసీఓడి ఉమెన్స్ అందరికి కూడా ఏంటంటే స్ట్రెస్ అనమాట. ఆ స్ట్రెస్ని తీసేయండి, యాంగ్జైటీని తీసేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అంతేకాని హార్మోన్స్ ట్యాబ్లెట్స్ వేస్తే దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అనమాట. వేసినంత వరకే మనకి ట్యాబ్లెట్స్ వేసినంత వరకే మనకు మెన్సెస్తో ఉంటుంది. సో అలాంటి మెన్సెస్ మీ చేతిలో ఉన్న ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం తప్పలేదు, కానీ బట్ ఏంటిదంటే మనం ఇలా మన చేతిలో ఉంది ప్రాబ్లం. అంటే గూగుల్ ప్రపంచం అంతా మన చేతిలో ఉంది. మనం చూసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. కానీ ఏంటిదంటే మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బెస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో ఒక అలసట అనేది వస్తుంది, బాడీలో ఒక స్ట్రెస్ పోతుంది. స్ట్రెస్ పోయినప్పుడు మనకు బాడీలో ఉన్నదంతా చాలా వరకు కూడా మనకి ఏంటంటే ఎనర్జెటిక్గా ఫిట్గా తయారవుతుంది. మీరు ఫిట్ ఉండి మన పిల్లలందరూ ఫిట్గా ఉంటారు. ఈ పీసీఓడి వల్ల ఏంటంటే చాలామంది కూడా ఉమెన్స్ అందరికి కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. చాలా వరకు ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, కొడితే కోపం వాళ్ళంతా వస్తుంది. ఆ క్షణంలో లవ్ ఎఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల మనం చాలా వరకు లైఫ్లో చాలా దూరం అయిపోతూ ఉంటాం కొన్ని విషయాల్లో. సో కంట్రోల్ యువర్ ఎమోషన్స్ లెవెల్స్, అన్ని లెవెల్స్ కంట్రోల్ ఉండాలి. ఫస్ట్ మనం ఏంటంటే బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకోండి. సెకండ్ ఇలా ఎక్సర్సైజ్ చేయండి. మ్యాక్సిమం 100% మనకి రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు ప్రాపర్ ఫుడ్ అనమాట. టుడే డే 4 ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ఈ డే 4 ఎక్సర్సైజ్ అనేది 25 రిపిటేషన్ టు 40 రిపిటేషన్ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు 9 సూర్య నమస్కారాలన్నా చేయండి. చేసి మ్యాక్సిమం ప్రాపర్ ఫుడ్ తీసుకోండి.
డెఫినెట్లీ 100% డన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.